10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు గుర్తు రాలేదు. జూబ్లీ హిల్స్ని దోసుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది. కల్వకుంట్ల ఫ్యామిలీ అనుచరుడైన మాగంటి గోపీనాథ్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు సంపాదించిన జూబ్లీ హిల్స్లో ఆస్తులు ఎక్కడ బయటపడతాయన్న భయంతో వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చి గెలిపించాలని చూస్తున్నారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ని అడ్డు పెట్టుకొని నవీన్ యాదవ్ మీద చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నవీన్ యాదవ్ రౌడీ షీటు, నవీన్ యాదవ్కి ఓట్లు వేయొద్దు, గెలిపించొద్దని. అయినా మీ కల్వకుంట్ల చరిత్ర ఏందో జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసు. ఈసారి మిమ్మల్ని జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పు దెబ్బతోటి సమాధానం కొడతారు, చిత్తుగా ఓడిస్తారు. కాంగ్రెస్ గవర్నమెంటు గెలిచిన కాంచి అభివృద్ధి పథకంలో ముందంజలో ఉంది. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఎప్పటికీ ఏదో ఒక పనికిరాని కారణాలను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద చల్లాలనే చూస్తున్నారు. మీలాంటి బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీకి మళ్ళీ జూబ్లీ